హలో యూట్యూబర్స్. మా ఇంటి ముందు జామ చెట్టు వేస్తామండి. ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా జామకాయలు కాస్తున్నాయి. ఈ ఇయర్ కూడా జామకాయలు కాస్తున్నాయి. చూసేయండి జామకాయలు. జామ చెట్టు చూడండి, ఇంట్లో తెచ్చిపెట్టినాము. ఒకటి జామ చెట్టు తెచ్చి పెడితే అది ఏమైందంటే చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుతుందేమో అని ఒక మొక్క ఉంటే అది వేసినాము. అది వేస్తే ఆ చెట్టు చూడండి, జామ చెట్టు ఎంత పెద్దగా అయింది. చూడండి జామ చెట్టు ఎంత పెద్దగా అయింది. చచ్చిపోయిన చెట్టు బతికింది. కాయలు కూడా మంచిగా చూడండి, కాయలు కూడా బాగానే వేసినాయి. లడ్డు కాయలు వేస్తాయి అన్నమాట. స్వీట్ ఉంటాయి కాయలు కూడా, మస్తు స్వీట్ ఉంటాయి జామకాయలు కూడా. జామకాయలు కాసినప్పుడల్లా ఒక 2-3 కిలోలు 5 కిలోల దాకా మనకి కాయలు అనేది చెట్టుకి కాస్తాయి. చూడండి చాలా కాయలు ఇచ్చిన జామకాయలు. ఆల్రెడీ ఒక 2 కిలోల దాకా 3-4 కిలోల దాకా వెళ్ళినాయి అన్నమాట జామకాయలు. అయితే చెట్టుకి ఏమవుతుందంటే మంచిగా వాటర్ పెడితే మాత్రం కాయలు అనేది మంచిగా నీట్గా అవుతాయి అన్నమాట. నీట్గా కాస్తాయి కాయలు. నీళ్లు పెట్టకుండా డైరెక్ట్ ఒకసారి మనం తినాలంటే కాయలు అనేది ఖరాబ్ అయ్యి నీట్గా అనేది కాయలు అనేది ఉండవు. చూడండి, ఎప్పుడైనా చెట్లకు మంచిగా నీరు పెడితేనే కాయలు అనేది మంచిగా కాస్తాయి. ఇవన్నీ చెట్టు కాయలే, మా చెట్టుకి కాసిన కాయలు ఇవన్నీ. చూడండి జామకాయలు బాగా కాసినాయి. ఇక పక్కన వాళ్ళకి ఇస్తాము, మేము తింటాము. 3 కిలోలు 5 కిలోల దాకా వెళ్తాయి అన్నమాట ఈ చెట్టుకి, జామ చెట్టుకి. ఇది మా ఇంటి ముందు ఉంటుంది అన్నమాట. కిరాయి ఉంటాం మేము ఇక్కడ. చూసేయండి, వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.